ఎవరి అదృష్టం వాడు, ఎవడు ఆర్థికంగా ఎదుగుతాడు, సామాజికంగా ఎదుగుతాడు, పొలిటికల్గా ఎదుగుతాడు. ఇంటి పేర్లు పట్టుకొని కలపచ్చా? కాబట్టి ఇంకా ఎక్కువ వద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా, ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంకులు ముంచి ఆమె లండన్ లో బతుకుతాడు. మన మోడీ గారు ప్రధానమంత్రి కట్టగట్టగలుగుతామండి? కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా, సోషల్ మీడియా మిత్రులారా, బండి సంజయ్ చేపించుడు కరెక్ట్? ఇది నేను వచ్చే ఎన్నికల్లో వచ్చారు నోటిఫికేషన్ రానిది, ఎవడు ఏం పని చేసాడు, ఏంది కథ ఏందా మొత్తం చెప్తాం కదా. పాలిటిక్స్ లో ఉందాం, రాజకీయ ప్రత్యర్థులు మనం, శత్రులం కాదు. కొంతమంది దురదృష్టవశాత్తు రాజకీయంగా అధికారంకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని శత్రువులుగా చూస్తారు, చూడకూడదు. లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా చూస్తారు, లేదా ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షాన్ని శత్రువు చూడకూడదు. వీఆర్ ఓన్లీ ప్రత్యర్థులం. రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి నీకు ఒకసారి అవకాశం ఇస్తారు, నువ్వు బాగా పనిచేస్తే 10 సార్లు ఇస్తారు, బాగా పని చేయకపోతే మళ్ళీ వేరే వాళ్ళు మార్చుతారు, నిన్న మమ్మల్ని మార్చినట్టు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను సీరియస్ గా చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ప్లీజ్ చెక్. ఎందుకంటే గోబెల్స్ ప్రచారం ఎందుకు ఉంటుంది తెలుసు కదా. ఆ రోజు హిట్లర్ దగ్గర మంత్రి గోబెల్స్ అంటాడు, ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, రొమేనియాలో గెలిచినాము, ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, పోలాండ్లకు పోయింది సైన్యాలు, వాది ఇది అని అంటే రేడియో, అప్పుడు వార్తలు లేవు, టీవీ లేవు, రేడియో వార్తలు విని అందరూ ఓహో అంటే ఒకసారి హిట్లర్ అడిగినట్టు, ఏమైనా గోబెల్స్ మనం ఎక్కడ పోలేదు, ఇవన్నీ గెలిచినా అంటే ఏమన్నా సార్ 100 సార్లు అబద్ధం ఆడతారు, నిజం అనుకుంటారు కాబట్టి అని చెప్తే గోబెల్స్ ప్రచారమే. కమాన్, మీడియా ఉండలేదు, నేను వద్దంటలేను, కానీ బీ పాజిటివ్.